ఫ్రెండ్స్, రాత్రి పడుకున్న తర్వాత బాత్రూమ్ కోసం లేవాల్సి వస్తుందా మీకు? ఒకసారి రెండు సార్లు అయితే పర్వాలేదండి. దానికంటే ఎక్కువ సార్లు మీరు బాత్రూమ్ కోసం లేస్తున్నారు అని అంటే ఈ వీడియో మీ గురించి. బికాస్ చాలా సందర్భాల్లో ఇది ఏజింగ్ వల్ల కాదు, ఇంకా చాలా కారణాలు ఉంటాయి. అండ్ ఈ కంప్లైంట్ మీ ఒక్కరికే కాదండి, చాలా మందికి కంప్లైంట్ ఉంటుంది. సో ఈ రోజు వీడియోలోని ఈ రాత్రిపూట ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే మెడికల్ నాక్టూరియా అని అంటారు. ఈ కండిషన్ ఎందుకు వస్తున్నది, మీ బాడీలోని మీ లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ చేస్తే ఇది కొంచెం కంట్రోల్ అవుతుంది, హోమియోపతికి సంబంధించి దీనికి ఏమైనా మంచి మెడిసిన్స్ ఉన్నాయా, అండ్ మీకు మీరుగా సింపుల్గా చేసుకోగలిగిన ఏమైనా టెస్ట్లు ఉన్నాయా, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడతాం. చాలా మంది కంప్లైంట్ ని ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు, ఏజ్ వల్లే కదా, అందరికీ ఉంటుంది కదా అని చెప్పి. దీంట్లో ప్రాబ్లం ఏంటి అని అంటే బాత్రూమ్ కోసం లేచి వెళ్ళి మళ్ళీ పడుకోవడానికి వచ్చినప్పుడు కొందరికి నిద్ర పట్టేస్తుంది, కానీ చాలా మందికి నిద్ర పట్టదు. ఒక 5-10 నిమిషాలు ఇటు అటు దొర్లుతూ ఉంటారు, దానివల్ల వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది, పక్కన పడుకున్న వాళ్ళ నిద్ర కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో వీటికి ఒక సొల్యూషన్ అనేది ఈరోజు మనం వెతుక్కోవడానికి ట్రై చేద్దాం. అండ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారు అంటే ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ సురేష్ సోమ్యాజులా. నేను ఒక హోమియోపతిక్ డాక్టర్ని. నా లాస్ట్ 22 years ఆఫ్ హోమియోపతిక్ ప్రాక్టీస్లోని చాలా మందిని ఇదే కండిషన్తో మేము ట్రీట్ చేయడం జరిగింది. ఈ నాక్టూరియా అంటే రాత్రిపూట ఎక్కువగా బాత్రూమ్కి వెళ్ళవలసిన పరిస్థితి ఏదైతే ఉందో దానికి మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ కామన్ రీజన్ బ్లాడర్ వీక్నెస్ అండి. అంటే మీకు 30 years ఉన్నప్పుడు బాడీలో ఎంత బలం ఉండేది మసిల్స్ కి, ఆ బలం ఇప్పుడు మీకు 60-65లో లేదు కదా. ఎందుకంటే మీ బ్లాడర్ కిందన స్పింక్టర్ మసిల్ అని ఉంటుంది. ఈ స్పింక్టర్ మసిల్ యూరిన్ బయటికి రానివ్వకుండా బ్లాక్ చేసి ఉంచుతుంది అనమాట, క్లోజ్ అయి ఉంచుతుంది. ఏజ్ తో పాటు దీని కెపాసిటీ కూడా కొంచెం తగ్గిపోతుంది. ఒక సర్టెన్ కెపాసిటీ వచ్చినా ఓపెన్ అప్ అయిపోతూ ఉంటుంది. మేబీ మీ స్పింక్టర్ మసిల్ బాగా ఎక్కువగా వీక్ అయిపోయి ఉండొచ్చు అని ఇండికేషన్. లేదు, కొందరికి ఆ యూరినరీ బ్లాడర్ వాల్ థిక్నెస్ అయిపోతూ ఉంటుంది. మరొక కామన్ రీజన్, సాయంకాలం పూట కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు చాలా మంది కొంచెం 1-2 సార్లు టీ తాగడం, కాఫీ తాగడం, మజ్జిగ తీసుకుంటాం. లేదంటే రాత్రి తింటే అరగట్లేదు, సో నేను పాలు తీసేసుకుంటాను, లేదంటే జావలా తాగేస్తాను, లేదా కొందరు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటుంది. అంటే లిక్విడ్స్ ఇవన్నీ ఏది అనేది కాదు, లిక్విడ్ ఎక్కువగా తీసుకుంటారు సాయంకాలం పూట. దానివల్ల ఆటోమేటిక్గా ఫ్లూయిడ్ ఇంటేక్ ఎక్కువైంది కాబట్టి యూరిన్ ప్రొడక్షన్ కూడా ఎక్కువైపోతుంది. థర్డ్ రీజన్ చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, మీ రూమ్ లో ఉండే టెంపరేచర్. చాలా మంది ఏసీ ఎక్కువగా పెట్టుకుంటారు, ఏసీతో పాటు ఫ్యాన్ పెట్టుకుంటారు, లేదా ఫ్యాన్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. సో ఆ కోల్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినప్పుడు బాడీలో యాంటీ డయూరిటిక్ హార్మోన్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది. ఫోర్త్ రీజన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒకటి అబ్జర్వ్ చేసి చెప్పండి, మీకు బాత్రూమ్ వస్తున్నదని చెప్పి మీకు తెలివి వస్తున్నదా, మీకు తెలివి వచ్చింది అని చెప్పి మీరు బాత్రూమ్కి వెళ్ళారా? చాలా క్లియర్గా అడుగుతున్నానండి ఇది. ఎందుకంటే స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కామన్గా యాంగ్జైటీ వల్ల. అంటే ఆ యాంగ్జైటీ కారణం పెద్దదా చిన్నదా అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ యాంగ్జైటీ వల్ల వాళ్ళకి స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, మైండ్ ఓపెన్ అప్ అయిపోతుంది, దానివల్ల బాడీ అనేది అలర్ట్ అయిపోతుంది. అప్పుడు మీకు తెలివి వచ్చేయడం వల్ల బాత్రూమ్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది. జనరల్గా ఇలాంటి రీజన్ ఉన్నది అని అంటే మీకు తెలుస్తుంది కదా, మీకు థాట్ ప్రాసెస్ ఎక్కువ అయిపోయింది, కొంచెం హార్ట్ బీట్, పాల్పిటేషన్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి జనరల్గా. లేదు, రెండోది స్నోరింగ్ ఎక్కువగా ఉంటుంది, వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది, పగలపూట కూడా డ్రౌజీగా ఉంటుంది, రాత్రి ఎంతసేపు పడుకున్నా. దీన్ని స్లీప్ యాప్నియా అని ఉంటుంది. మీకు ఆ స్లీప్ యాప్నియా కండిషన్ ఉన్నదేమో, అప్పుడు కూడా బ్రెయిన్ అనేది యాక్టివ్ అయిపోతుంది, దానివల్ల బాడీ తెలివొచ్చి బాత్రూమ్కి వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ బాత్రూమ్ వచ్చిందని మీకు తెలివి రాలేదు, తెలివి వచ్చింది కాబట్టి బాత్రూమ్కి వెళ్తున్నారు. ఈ స్లీప్ యాప్నియా గురించి, యాంగ్జైటీ గురించి ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి, చూస్తే మీకు క్లారిటీ ఇంకా వస్తుంది. ఎందుకంటే ఇలాంటి సందర్భంలోని మీరు యూరిన్ ఎక్కువగా అవుతున్నదని దాని ట్రీట్మెంట్ తీసుకోవడం, దాని మీద ఫోకస్ చేయడం కాదు. ఈ యాంగ్జైటీ కానీ ఆ స్లీప్ యాప్నియా దానికి ట్రీట్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతుంది. నెక్స్ట్ అండి, మగవాళ్లలో చాలా చాలా కామన్ గా చూసేది ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్. ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది కామన్ గా ఉంటుంది, కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈవెన్ ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉంటూ ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ అవుతున్నది ఓన్లీ రాత్రిపూట అని అంటే జనరల్ గా ఇది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రాస్టేట్ అనమాట. డే టైం కూడా ఫ్రీక్వెన్సీ అండ్ అర్జెన్సీ ఆఫ్ యూరిన్ ఎక్కువైపోతుంటుంది. అర్జెన్సీ అంటే యూరిన్ వెళ్ళాలి అనే సెన్సేషన్ వచ్చిన వెంటనే బాత్రూమ్కి వెళ్ళాలి.
మీరు ఆపుకోవడం కష్టం అవుతుంది. ఆపుకోవడానికి ఏమాత్రం ట్రై చేసినా కొంచెం లీకేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. డయాబెటిక్ పేషెంట్స్ కి యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది అండ్ కిడ్నీలో కొన్ని డ్యామేజెస్ అనమాట. వెరీ కామన్ రీజన్ ఏంటి అని అంటే ఇందాక చెప్పాము చూసారా, యాంటీ డయూరిటిక్ హార్మోన్ అనేది. ఇది నార్మల్ గా ఎలా ఉంటుందంటే సమ్మర్ లో జనరల్ గా యాంటీ డయూరిటిక్ హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల బ్లడ్ అనేది వాటర్ ని తిరిగి లాగేసుకుంటుంది, యూరిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇదే ADH అనేది రాత్రిపూట ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వాలి జనరల్ గా. దానివల్ల వాటర్ అనేది యూరిన్ లోంచి బ్లడ్ లోకి వెళ్ళిపోవడం వల్ల యూరిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. బట్ 65 ఇయర్స్ దాటిన తర్వాత అప్పుడప్పుడు ఆ రిథమ్ అనేది డిస్టర్బ్ అయిపోవడం వల్ల రాత్రిపూట వాళ్ళకి తక్కువ ADH ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది. వీటితో పాటు మీరు వాడుతున్న మెడిసిన్స్, కొన్ని రకాలైన మెడిసిన్స్, ఎస్పెషలీ ఈ బ్లడ్ ప్రెషర్ కి వాడే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి డయూరిటిక్ యాక్షన్ అనేది ఉంటుంది. అంటే బాడీలోంచి యూరిన్ ని, ఫ్లూయిడ్స్ ని బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసేవి మోస్ట్ కామన్ రీజన్స్ అన్నమాట రాత్రిపూట యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవడానికి. మీకు వీటిలో ఏదైనా ఉందా లేదా అని అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇవి అర్థం చేసుకున్నారు, యూరిన్ ఎక్కువగా అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలి? నేను చాలా కామన్ గా నా పేషెంట్స్ కి అడ్వైస్ చేసి సక్సెస్ వచ్చింది ఏంటి అని అంటే, సాయంకాలం 5 o'clock దగ్గర నుంచి కాళ్ళు కొంచెం ఎత్తి పెట్టుకుని పడుకోవాలి. ఒక 5-10 minutes ఎవ్రీ 2 hours ఒకసారి. ఏంటవుతుందంటే ఒక ఏజ్ తర్వాత హార్ట్ పంపింగ్ యాక్షన్ కొంచెం తగ్గుతూ ఉంటుంది కదా, దానివల్ల కాళ్ళు కొంచెం స్వెల్లింగ్స్ అవి ఉంటాయి, పాదాలు కొంచెం బరువెక్కుతూ ఉంటాయి, పాదాలలోని లెగ్స్ లోని ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది జరుగుతుంది. మీరు రాత్రి ఏకంగా వెళ్ళి పడుకున్నప్పుడు ఈ రిటైన్ అయిన ఫ్లూయిడ్ అంతా మళ్ళీ మెయిన్ సర్క్యులేషన్ లోకి రావడం వల్ల అప్పుడు యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. అలా జరగకుండా ఉండాలి అని అంటే సాయంకాలం 5 o'clock నుంచి 5 o'clock ఒకసారి, మళ్ళీ 7 o'clock ఒకసారి, మళ్ళీ పడుకునే ఒక గంట ముందు బెడ్ మీద కాళ్ళు కొంచెం ఒక 2 తలగడాల మీద కాళ్ళు ఎత్తి పెట్టుకుని పడుకోవాలి. ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక 10 minutes. అండ్ ఇక్కడ ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే, కాళ్ళు ఎత్తి పెట్టుకోమన్నాను కదా అని చెప్పి వాళ్ళు కుర్చీలో కూర్చుని కాళ్ళు స్టూల్ పైన పెడుతూ ఉంటారు. దానివల్ల ఎటువంటి బెనిఫిట్ రాదు. మీ హార్ట్ లెవెల్ కంటే కాళ్ళు అనేది ఎత్తులో ఉండాలి, ఈ ఫోటోలో చూసినట్టుగా ఉండాలి. రెండోది, సాయంకాలం అయిన దగ్గర నుంచి కొంచెం ఫ్లూయిడ్ అనేది తక్కువగా తీసుకోండి. అంటే 0 చేయక్కర్లేదండి. సో ఫ్రమ్ 5 to 9 లోపల మీరు ఒక 1/2 liter ఆఫ్ వాటర్ లిక్విడ్స్ ఏమైనా తీసుకున్నా పర్వాలేదు. కానీ దానికంటే ఎక్కువ తీసుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా కొంచెం కంట్రోల్ చేయాలి. టూ మచ్ ఆఫ్ షుగర్ అండ్ సాల్ట్ వీటిని తక్కువగా తీసుకోండి. అండ్ ఎస్పెషలీ రిటైర్ అయిపోయిన తర్వాత ఒకటి కామన్ గా అబ్జర్వ్ చేస్తున్నది, మీరు అప్పటిదాకా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఆఫీస్కి వెళ్ళినా లేదంటే ఇంట్లో వర్క్ తోని హడావుడిగా ఉండేది ఇల్లు. ఒక ఏజ్ అయిన తర్వాత ఆ పని తగ్గిపోవడం వల్ల ఖాళీగా ఉంటారు. పనిలో ఉన్నప్పుడు కొంచెం బ్లాడర్ హాఫ్ ఫుల్ అయినా సరే మీకు ఆ సెన్సేషన్ ఇమ్మీడియట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి అని అనిపించింది, ఎందుకంటే పని ఎక్కువగా బిజీగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఖాళీగా ఉన్నప్పుడు ఆ హాఫ్ ఫుల్ అయినా సరే వెంటనే బాత్రూమ్కి వెళ్ళిపోవడం వల్ల స్లోగా ఆ స్పింక్టర్ మసిల్స్ కొంచెం వీక్ అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే వాటికి పని పెద్దగా మీరు పెట్టట్లేదు. సో మీరు ఏం ప్రాక్టీస్ చేయొచ్చు అని అంటే, మీరు కొంచెం ఖాళీగా ఉన్నా సరే కొంచెం యూరిన్కి వెళ్ళాలి అని సెన్సేషన్ స్టార్ట్ అయిన వెంటనే బాత్రూమ్కి వెళ్లకుండా ఆపుకోండి. ఒక 10-15-20 minutes అయినా సరే ఆపడానికి ట్రై చేయండి. ఆ ప్రాసెస్ లోని ఆ స్పింక్టర్ మసిల్స్ కి కొంచెం పని పడుతుంది, అవి స్ట్రాంగ్ గా ఉంటాయి. ఓకే, అర్థమైంది. ఇప్పుడు హోమియోపతిలో దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి, మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. బట్ మనం కొన్ని ప్రాక్టికల్ లిమిటేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు నేను చెప్పిన హోమియోపతిక్ మెడిసిన్స్ ఓన్లీ సజెస్టివ్ మెడిసిన్స్ మాత్రమే. ఈ ఒక్క మెడిసిన్ వాడేయండి మీకు వెంటనే అన్ని కంప్లైంట్స్ తగ్గిపోతాయని ఉండదు. బికాజ్ హోమియోపతి అనేది ఒక ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ మెథడ్ అండి. ఎప్పుడైనా సరే ఆ వ్యక్తి యొక్క దాహము, ఆకలి, మోషన్, థర్మల్స్ అంటే చలేస్తుందా, ఉక్కబడుతుందా, ఇలాగ బోల్డ్ అనే సిమ్టమ్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అప్పుడు మెడిసిన్ అనేది ఐడెంటిఫై చేస్తారు. ఆ సిమ్టమ్స్ బట్టి మెడిసిన్ అనేది మారిపోతుంది. సేమ్ విత్ ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ గురించి కూడా. ఈక్విసిటమ్ హైమనేల్ అనే ఒక మెడిసిన్ ఉన్నది. ఇది ఏం చేస్తుంది, వాళ్ళకి ఆ పేషెంట్ జనరల్లీ కంప్లైంట్ ఎలా ఉంటుందని అంటే, బాత్రూమ్కి వెళ్తారు, వెళ్ళిన తర్వాత యూరిన్ పాస్ అయిపోతుంది, వచ్చిన ఒక 10-15 నిమిషాల్లో మళ్ళీ యూరిన్కి వెళ్తే బాగుంటుంది, ఇంకా పూర్తిగా అవ్వలేదు, ఇంకా కొంత మిగిలిపోయింది అనే సెన్సేషన్ ఉంటుంది. అందుకని వాళ్ళు 15-20 నిమిషాల కల్లా మళ్ళీ 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 వెళ్తూ ఉంటారనమాట. కొందరికి సబాల్ సెరలేటా అనే మెడిసిన్ సూట్ అవుతుంది. సబాల్ సెరలేటా అనేది జనరల్ గా ఈ మగవాళ్ళకి ప్రోస్టేట్ కండిషన్ అని చెప్పాను కదా, వాళ్ళకి ఎక్కువగా సూట్ అవుతుంది అనమాట. లేదు, లైకోపోడియం అనే మెడిసిన్ ఉన్నది. ఇది కూడా ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ కి చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ లక్షణం ఏంటి, వాళ్ళకి బోల్డ్ అంత గ్యాస్ ఉంటుంది.
సో వాళ్ళు ఈవెన్ యూరిన్ పాస్ చేసినప్పుడు కూడా గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ కడుపులో ప్రెషర్ వల్ల వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా యూరిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. లేదు ఎవరైనా బాగా చిన్న చిన్న విషయాలకి స్ట్రెస్ తీసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, దానికి ఒక మెడిసిన్ ఉంటుంది. లేదు వాళ్ళకి యూరిన్ తో పాటు ఒంట్లో బాగా వేడిగా ఉక్కు పెట్టేసినట్టు ఉంటున్నది, దానికి వేరే మెడిసిన్ ఉంటుంది. ఇలాగా ఇండివిజువల్ చిన్న చిన్న సిమ్టమ్స్ బేసిస్ మీద వాళ్ళకి ఏ మెడిసిన్ ఇస్తే ఈ కండిషన్ కంట్రోల్లోకి వస్తుంది అనేది మారిపోతూ ఉంటుంది. సో ఈ కండిషన్ గురించి మీకు ట్రీట్మెంట్ కావాలంటే మీ ఇంటి దగ్గర ఉండే హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. లేదా నా దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కింద ఉండే వాట్సాప్ నెంబర్కి మీ పేరు, ఎక్కడి నుంచి అండ్ మీకు ఉండే కండిషన్ ఏంటి అని మెసేజ్ చేయండి. ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకునే ప్రాసెస్ డీటెయిల్స్ అన్ని మొత్తం వస్తాయి. ఇంకొక ఇబ్బంది గురించి మాట్లాడాలి. చాలా మంది ఈ కండిషన్ గురించి నా దగ్గర ట్రీట్మెంట్ వచ్చినప్పుడు కొన్ని టెస్టులు రాస్తాం. వెంటనే అడుగుతారు అన్నమాట, అదేంటి సార్ టెస్టులు అలోపతి డాక్టర్లు రాస్తారు కదా, హోమియోపతి వాళ్ళు టెస్టులు చూడరు కదా అని చెప్పి. ఇది ఒక పెద్ద అపోహ. టెస్టులు చూడకుండా, టెస్టులు చేయించకుండా లోపల ఏం జరుగుతోంది, రూట్ కాజ్ ఏంటి అనేది గెస్ చేయడం చాలా కష్టం. సో ఈ టెస్టులు మీకు మీరు చేయించుకున్నా సరే ఒక క్లారిటీ అనేది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ రొటీన్ అని ఉంటుంది. దాంట్లోని యూరిన్ లో పస్సెల్స్ ఉన్నాయా అంటే అప్పుడప్పుడు లోపల ఇన్ఫెక్షన్ ఉన్నది అని, దానివల్ల ఈ కండిషన్ వస్తున్నది. ఇన్ఫెక్షన్ ఉంటే అందరికీ బర్నింగ్ యూరినేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. 70-80 ఇయర్స్ ఏజ్ లోని చాలా మందికి ఏసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వాళ్ళకి లోపల ఇన్ఫెక్షన్ ఉంది కానీ వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండవు, కానీ దానివల్ల పస్సల్స్ కనబడతాయి. మనకి లేదు ప్రోటీన్స్ ఎక్కువ కనబడుతున్నాయి, షుగర్ ఎక్కువ కనబడుతున్నది. వీటి వల్ల వాళ్ళకి ఇవ్వాల్సిన మెడిసిన్స్ అండ్ సజెషన్స్ రెండు మారిపోతాయి. బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ చెక్ చేసుకోవాలి. సీరం క్రియాటినిన్ అండ్ బియూఎన్, బ్లడ్ యూరియా నైట్రోజన్, వీటి వల్ల మనకి కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉందో తెలుస్తుంది. మగవాళ్లలో ఎస్పెషలీ ఆఫ్టర్ 50 ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అన్నమాట, PSA టెస్ట్ అని ఉంటుంది. ఇవన్నిటితో పాటు చాలా కామన్ గా అల్ట్రాసౌండ్ అబ్డామెన్ చేయించుకోవాలి. అప్పుడు కిడ్నీ సైజ్ ఎలా ఉన్నది, అక్కడ ఏమైనా బ్లాడర్ వాల్ థిక్నెస్ ఏమైనా అయిపోయిందా, ఇంకేదైనా లోపల సిస్ట్ లాగా డెవలప్ అయిందా, పోస్ట్ వాయిడ్ యూరిన్ రెసిడ్యూ ఎంత ఉన్నది, వీటినన్నిటిని చూసుకోవడం వల్ల వాళ్ళకి ఇవ్వాల్సిన మెడిసిన్స్ అండ్ సజెషన్స్ అన్ని మారిపోతుంది. వీటితో పాటు ఒక పేషెంట్ కి వీక్నెస్ ఎక్కువగా ఉన్నది నాక్టూరియాతో పాటు అని అనుకుంటే సీరం ఎలక్ట్రోలైట్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేదు వాళ్ళకి వీక్నెస్ అయిపోతున్నది, స్లీప్ డిస్టర్బెన్స్ అయిపోతున్నది, పాల్పిటేషన్స్ లాగా ఎక్కువగా ఉన్నాయంటే థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించాలి. స్నోరింగ్ ఎక్కువగా ఉన్నది, డే టైమ్ డ్రౌజినెస్ ఉన్నది అండ్ నోరంతా ఎండిపోతున్నది, బ్రీతింగ్ డిస్టర్బెన్స్ ఉన్నది అని డౌట్ ఉన్నది అని అంటే స్లీప్ స్టడీ టెస్ట్ అనేది చేయించాలి. ఈ వీడియో అంతా విన్న తర్వాత మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఫ్రీక్వెంట్ నైట్ యూరినేషన్ ఏదైతే ఉందో ఈజీగా ఇగ్నోర్ చేయొద్దు. 1-2 సార్లు అయితే పర్వాలేదు, దానికంటే ఎక్కువగా ఉన్నది అని అంటే ప్లీజ్ మీకు అబ్జర్వ్ చేసుకోండి, లేదా మీ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పిన స్టెప్స్ అండ్ మిగతా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు జనరల్ గా మీ కండిషన్ కొంచెం కంట్రోల్లో రావడం వల్ల మీ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. స్లీప్ ఇంప్రూవ్ అయినప్పుడు ఓవరాల్ హెల్త్ పారామీటర్స్ అన్ని చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపించింది అంటే ఆ లైక్ బటన్ ఒకసారి ప్రెస్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరికైతే ఈ కంప్లైంట్ ఉందో వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.